మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యుడి ముందు వెలగడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ నీడ నుంచి సొంతంగా ఎదిగి తనకంటూ గుర్తింపును సంపాదించుకోవడం అంత ఆసామాషి వ్యవహారం కాదు. చిరు తనయుడిగా చిరుత చిత్రంలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే చిరంజీవి గత కొన్ని దశాబ్దాలుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతూనే వచ్చాడు. ఇక అలాంటి మెగాస్టార్ తనయుడి ఎంట్రీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. మాస్ డైరెక్టర్ గా తిరుగులేని స్టార్డంతో ఉన్న పూరి జగన్నాథ్ చిరుతతో రామ్ చరణ్ ను పరిచయం చేశాడు. మెగా ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి ఏమేం కావాలో అవన్నీ సినిమాలో పెట్టాడు. పాటలు, డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఇలా అన్ని కూడా లెక్కేసుకుని మరి పెట్టేశాడు పూరి. రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్లు, స్టెప్పులు చూసి అసలు ఇది మొదటి సినిమాయేనా అని అంతా అనుకున్నారు. చిరుత సూపర్ హిట్ గా నిలిచి ది బెస్ట్ డెబ్యూ హీరో అని అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళితో మగధీర చిత్రాన్ని రామ్ చరణ్ చేశాడు. అసలైతే ఫస్ట్ సినిమానే రాజమౌళి చేయాల్సిందే, కానీ ఆ ప్రెషర్ అంచనాల్ని తట్టుకోలేనని రాజమౌళి చెప్పాడట. కావాలంటే రెండో సినిమాని తాను చేస్తానని అన్నాడట. అలా మొదటి సినిమాకు పూరి, రెండో చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక మగధీర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రామ్ చరణ్ ను తిరుగులేని స్టార్ గా నిలబెట్టేసింది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలకు ఓ శాపం వెంటాడుతూ ఉంటుంది. రాజమౌళితో ప్రాజెక్ట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే చిత్రం డిజాస్టర్ అవుతుందనే థియరీ ఉంటుంది. దాన్ని నిజం చేస్తూనే ఆరెంజ్ చిత్రం బోల్తా కొట్టేసింది. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఆరెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓడిపోయింది, కానీ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పాటలు, రామ్ చరణ్ కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఆ మూవీ అప్పుడు ఫ్లాప్, కానీ రిలీజ్ చేస్తే కల్ట్ క్లాసిక్ గా నిలిచేస్తోంది. ఇప్పటికే 3 స్టార్లకు పైగా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నుంచి రచ్చ, నాయక్, గోవిందుడు అందడివారేలే, ఎవడు, బ్రూస్లీ వంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి, ఇంకొన్ని బోల్తా కొట్టేశాయి. అయితే రామ్ చరణ్ కాస్త ఆగి ఆలోచించి తన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాడు. అప్పుడే తని ఒరువన్ రీమేక్ కు ఓకే చెప్పాడు. డీమానిటైజేషన్ టైంలో ధృవ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ కోసం భారీగా బాడీని పెంచేశాడు. ఆ సినిమాకి రామ్ చరణ్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది. ఆ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రంగస్థలం వచ్చింది. అదొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు రామ్ చరణ్ లుక్స్, యాక్టింగ్ మీద లెక్కలేనని విమర్శలు వచ్చాయి, కానీ రంగస్థలం మాత్రం అలా విమర్శలు చేసేవారికి ఓ చెంపపెట్టులా నిలిచింది. రంగస్థలం చూశాక రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు, కానీ అది మిస్ అయింది. ఇప్పటికీ అందరికీ చిట్టిబాబు పాత్ర ఫేవరెట్ గా ఉంటుంది. రంగస్థలం లాంటి సినిమా తరువాత రామ్ చరణ్ వినయ విధేయ రామ అంటూ వచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఆ సినిమా ఫెయిల్యూర్ ను రామ్ చరణ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ మేరకు ఓ ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేశాడు. అలా ఫెయిల్యూర్ ని ఒప్పుకునే హీరోలు ఉండటం కూడా అరుదే. RRR సినిమాతో రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ లెవెల్లో పెరిగింది. అంతర్జాతీయ వేదికల మీద రామ్ చరణ్ గురించి అంతా మాట్లాడారు. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సైతం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ను పొగిడేశారు. అలా లోకల్ టు గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. తుఫాన్ సినిమాతో విమర్శించిన బాలీవుడ్ RRR సినిమాతో రామ్ చరణ్ ను నెత్తిన పెట్టేసుకుంది. RRR టైంలోనే శంకర్ తో గేమ్ చేంజర్ కు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. పలు వాయిదాలు పడుతూ వచ్చిన గేమ్ చేంజర్ చివరకు విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఈ మూవీతో లెక్కనేలని విమర్శలు రామ్ చరణ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా శంకర్ తో పనిచేయడం తన డ్రీమ్ అని, గేమ్ చేంజర్ పట్ల తాను సంతృప్తిగానే ఉన్నట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు బుచ్చిబాబు, సుకుమార్ తో లైనప్ సెట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నేడు బుచ్చిబాబు ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రాబోతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. ఈ మేరకు వదిలిన ప్రీ రిలీజ్ రిక్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసింది. మరి బుచ్చిబాబు, సుకుమార్ చిత్రాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.